ప్రశాంతంగా ఉండండి మమ్మల్ని త్వరగా తీర్చండి. అది లేదా పోతారులే మళ్ళీ వెలుగుంటే మళ్ళీ మీకు మీరంతా పాఠం కావాలి తీసుకుంటారు. మీరంతా ఉంటే వాళ్ళు కూడా తీరు అర్థమవుతుందే. మీరంతా మనంతా పద టీ రాదాం టీ రాదంటే అంతా తీసేయండి. కాబోలు మసంగా ఉండేదా మళ్ళీ ఫ్యాక్టరీ విలేజ్ చేద్దాం అనుకున్నా అల్లగడ్డ మనం చేద్దాం అనుకున్నావా? వారండి ప్రశాంతంగా ఉంది. కాబోలంటే మంచి పేరు ఉంది. కనబడతారా అట్లా చెడగొట్టాలంటే మేము ఎందుకు చేస్తాం? మళ్ళీ అదే కదా ఇప్పుడు కాబోలు నిన్నటి వరకు ఉన్న కాబోలు ఈ రోజు అట్టే ఉండాలంటే మేము రాకూడదు. ఎవరు మేము రాకూడదు తీసేసుకోవాలా? మేము తీస్తామని మేము తీయమని లేదనే కదా సార్. ఎవరు నేను పెట్టాలంటే ఊరు అగ్గిలు వేసిపోతుంది. మాకు మా సమస్యలు నీకే అట్లా తీసుకురాదు. మాకు అవసరమే లేదు. అంతవరకు 10 కాలే అందరి డిపార్ట్మెంట్ వచ్చింది. మీరంతా మేము మాట్లాడదాం. మీరు అది కూడా తీస్తే ఎట్లా కాదు ఉండదు చెప్పండు. మీరంతా పక్క పోతే కనీసం మేడం మనం పక్క నలుగురు మీరంతా ఎవరా పోతాయా? పొరపాటు వచ్చి మేమేమంటే మేడం గా ఇంత పండగ ఉంది రవా చూస్తున్నాం మీరు పెట్టండి లేదు సార్ పండుగ కోసం వేసుకున్నాం సార్. లేదు సార్ మేమైతే పండుగ మీరైతే పడగొట్టే మీ ఇష్టం మేడం. పొరపాటు పడింది మేము సర్దిస్తున్నాం మేడం. పండగ దాకా చేసుకుని మేమైతే ఏం చేయాలి మీ ఇష్టం. అందులో మేము ఎక్కడ చేస్తున్నాం పండగ ఉంది మేడం. ఈ పండగ వాళ్ళు 20 రోజులు టైము దానికోసం అంటే మేడం మేమైతే చేపెట్టాము. మీరు పడగొడతా అంటే మీ ఇష్టం పడగొట్టు. మేమైతే రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రాధాయపడుతున్నాం. రిక్వెస్ట్ చేస్తున్నాం, బాధపడుతున్నాం. ఎందుకంటే 10 మంది ఊళ్ళో సమస్య రేపు సార్ రండి సార్ మాట్లాడుతున్నారు. దాన్ని ఇష్యూ చేయట్లేదు. మీరు మేము 25 days టైం అడిగాము. మీరు మాకు ఏ కంప్లైంట్ రాస్తున్నారు, మేము దాని మీద కూడా అవునండి 25 days అడుగుతున్నాం. మీకు రిక్వెస్ట్ చేసుకుని అడుగుతున్నాం. 25 days ఆగండి, మీకు కావాలంటే రాసిస్తాము. లేదంటే మేము దీంట్లో కూర్చుంటాము, నేనే కూర్చుంటా. ఇప్పుడు నన్ను చంపేసిన తర్వాత తీసుకోవాలి అది. లేదంటే చెప్పండి ఇక్కడ ఎందుకంటే నవాజ్ మేము మధ్యలో మనుషుల కోసం చేస్తున్నాం మేడం. మేము మా సొంత కోసం కదా. ఇప్పుడు ఫలానా మదార్సా ఇంటి కోసం చేస్తున్నాం లేదా, కేవలం ప్రజల కోసం మాత్రమే చేస్తున్నాం ఇక్కడ మేము. అది కూడా ఎలా అంటే రంజాన్ నెల మసీద్ పోతుంటారు, మనుషులు నిలబడతారు. దాంట్లో అది మీరే ఉన్నారు దాంట్లో మేడం. అక్కడికి వెళ్తా ఉంటారు మేడం. ఇప్పుడు కూడా మాది సొంతం, మాది సొంతము. తాత్కాలికమే కదా, తాత్కాలికంగా సెట్ మేడం చదువుకొని అంతే. మేడం ఏమంటున్నారంటే ఆల్రెడీ మీరు దానికి అలాట్మెంట్ చేసుకున్నారు. చెప్తానా మీరు ఎందుకు వేసినారా? ప్రజలు వస్తున్నారు, ప్రజలకు లేదు. అది సౌకర్యం పెట్టింది, ప్రజల కోసం పెట్టింది.
చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. మీరు కూడా అడ్జస్ట్ అయ్యి పొరపాటు అయింది కాబట్టి ఆ పొరపాటును మీరే రెక్టిఫై చేయాలి. ఓల్డ్ విజయం అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్. ఇది మేము ఇక్కడ కొంచెం మసీద్ వేసుకోవాలని ఏర్పాటు చేసుకున్నాము. అది స్థలంలో ఉంటే మేము కొలత వేసుకుండా కొంచెం పొరపాట్లు చేసుకున్నాము. వేసుకుంటే కొంచెం వేరే సర్వే నెంబర్లకి 1 సెంటు అట్లా పడింది, సెట్ వేసింది. ఇంకా మేము ఏం చేసినామంటే అది కొంచెం తీసేయాలని రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చారు, కొలతలు వేసిపోయినారు. వేసిపోయిన తర్వాత ఇంకా మేము ఇట్లా ఉందన్నా మీరు తీసి లోపల వేసుకోవాలా అన్నారు. సరే మంచిది మేము వేసుకుంటాము. మాకు కొంచెం పండగ టైం, ఇది పండగ టైం కాబట్టి కొంచెం ఇంత పండగ అయిపోయిన టైం ఇస్తే మేము అవతల వేసుకున్నాము. ఈ నమాజ్ మొదలు పెట్టకపోతే వాళ్ళకి తీసి పడేస్తాము. పెట్టుకున్నాం కాబట్టి తొందరలోనే పూర్తి చేసుకుని పండగ అయిపోతే తీసిస్తామని సార్ వాళ్ళకు అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. అది 28 సర్వే బంజారీ వంగపురం మేము వేసుకుంటే అది నిన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ కొలత వేసాము. వేస్తే 1 సెంటు వచ్చింది ఇంట్లోకి. మన దాంట్లో తీసారంటే తీసిస్తున్నాము. కొంచెం పండగ ఉంది, మాది పొరపాటు అయింది, కొంచెం కొలత వేసుకుంటే సరిపోవు అని చెప్పేసి ఇంకోటి టెంపరీ సెట్ ఇది తాతలు తీసేసేది బయటకు పోనీ ఇబ్బంది పడకుండా నమాజ్ చేశాను. ఎవరికి ఇబ్బంది కాదు, ఎవరికి ఇబ్బంది కాదు, ఎవరికి హాని లేదు, ఎవరికి ఏం లేదు, దీనివల్ల ఎవరికి లేదు. సర్వే నెంబర్ 28 చాపోలు గ్రామంలో 4 ఎకరాల 18 సెంట్లు వాగుపురంకు సంబంధించిన దీని పక్కనే పట్టా ల్యాండ్ ఉండడంతో వాళ్ళు అనధికారికంగా ఒక షెడ్ నిర్మించడం జరిగింది. వాళ్ళని విచారించగా ఇమీడియట్ గా ఎవిక్షన్ చేయాలన్నప్పుడు అది పొరపాటున పట్టా ల్యాండ్ అనుకొని మేము షెడ్ నిర్మించడం జరిగింది. బట్ మేము ఇమీడియట్ గా తొలగిస్తాము, కానీ ప్రార్థన జరుగుతుంది కాబట్టి మేము ప్రార్థన చేస్తామని అన్నారు. కానీ అది చెప్పాము, వాళ్ళు వినుకున్నారు, కొంచెం టైం అడుగుతున్నారు. బట్ ఏ విధంగా వాళ్ళు కన్విన్స్ చేసి మేము షెడ్ ఎవిక్షన్ చేయించేసి క్లియర్ ఎంక్రోచ్మెంట్ ఫ్రీ చేస్తామని చెప్తున్నారు. లేదు, అది ఓవర్ నైట్ లో జరిగిన, అంటే ఒక టైం పీరియడ్ లో తెలియకుండా జరిగిపోయింది. వాళ్ళకి మాకు ఇంటిమేషన్ ఇవ్వలేదు. జరిగేటప్పుడు అది షెడ్ నిర్మించినాక మేము ఇమీడియట్ గా మా తలార్లు ఇన్ఫార్మ్ చేయడం, ఆ విఆర్ఓకి ఇన్ఫార్మ్ చేయగానే మేము పంపించాము. సరే ఇమీడియట్ గా మేము కూడా నిన్ననే వచ్చి సమాచారం తెలుసుకొని వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళతో మాట్లాడాక వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యి, లేదు మేము పొరపాటున అది పట్టాలని అనుకొని వేసాము, అందుకని మేము బౌండరీస్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. ఆ బౌండరీస్ ఫిక్స్ చేశాక దానికి అనుగుణంగా షెడ్ నిర్మాణము తీసేయించి ఎవిక్షన్ ఫ్రీగా చేస్తాం.